డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలను అణగదొక్కడానికి చేస్తున్న కక్ష సాధింపు చర్యలు తిరిగి అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి అంటూ పితాని బాలకృష్ణ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనను అడ్డుకోవడానికి హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి నిరాకరించడంపై బాలకృష్ణ మండిపడ్డారు. చాలా బాధాకరం. అలాగే ముఖ్యంగా అధికారులకు చెప్తా ఉన్నాం, ఆర్ఎండ్బి అధికారులు కానీ అలాగే ఈ పర్మిషన్లు ఇచ్చే అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనికి పర్యవేక్షణ మీరు అనుభవిస్తారు. ఎందుకంటే అధికారం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడని చెప్పేసి మీరు మరి అతను చెప్పిన మాటకి విని మీరు ఎలా మరి ఏదైతే మీరు పర్మిషన్ లేకుండా నిరాకరించారో మీ అందరికీ కూడా తగిన శాస్తి జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, అధికారం ఒక్కరికి శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా ఖచ్చితంగా అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజులో ఉండదు, ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించడం ఖాయం. ఖచ్చితంగా మీ అందరికీ బుద్ధి చెప్తాం, అన్ని రకాలుగా బుద్ధి చెప్తాం. ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎలా తిరుగుతాడో కూడా చూస్తాం. ఎందుకంటే నువ్వు చేసే పని రేపు పొద్దున్న మళ్ళీ మేమే చేయవలసి వస్తుంది. అన్నిటినీ కూడా నువ్వే నేర్పుతున్నావు. రేపు